ప్రజల ఆరోగ్యంతో చిలకాటమాడుతున్న కల్తీ రాయిళ్లపై హైదరాబాద్ పోలీసులు హెచ్ఫాస్ట్ ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీలలో భారీ మొత్తం నకిలీ మసాలా దినుసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయిళ్లపై హైదరాబాద్ పోలీసులు హెచ్ఫాస్ట్ ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉన్న మసాలా వ్యాపార సంస్థల్లో హెచ్ఫాస్ట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో 25,000 కిలోల కల్తీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ దందాకు పాల్పడుతున్న 16 మందిని అరెస్టు చేశారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ లేబుల్స్ వేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇది ఒరిజినల్ లవంగం. చూస్తారు కదా, ఒక దగ్గర ఎంత కలర్ వచ్చింది, ఒక దగ్గర ఏం కలర్ రాలేదు. చూడండి, ఇది అడల్టరేటెడ్. మసాలాల్లో హానికర రసాయనాలు వినియోగిస్తున్నారని హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆరోపించారు. ఇప్పటికే సేకరించిన మసాలా నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపామని వెల్లడించారు. వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు సహా పలు మసాలాల్లో కల్తీ చేసినట్లు గుర్తించామని తెలిపారు. ఈ కేసులో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సిపి సజ్జనార్ ప్రకటించారు. లవంగంలో, షాజీరాలో వాళ్ళు సింథటిక్ కలర్స్ కూడా ఇచ్చేసి అది చూడడానికి ఏదో చాలా బాగుందని చెప్పి చూపించడానికి కూడా వాళ్ళు కలర్ యాడ్ చేసేది. మీరు చూస్తుంటే ఇది ఇలాంటి ఒక కెమికల్స్ ని ఈ ఒక ఆవులో వాడేది, మస్టర్డ్ సీడ్స్ లో వాడేది. దీంట్లో చాలా అంటే చాలా క్లియర్ ఉంది. ఇట్ ఇస్ పాయిజనస్ అండ్ నాన్ ఎడిబుల్ అని చెప్పి క్లియర్ కట్ రాయడం జరిగింది. పాయిజనస్ అండ్ నాన్ ఎడిబుల్ అని చెప్పి రాశారు. అంటే చాలా హానికరము ఇలాంటి వస్తువులు వాడడము. ఈ యొక్క ఇండస్ట్రియల్ డైస్ ని కూడా ఈ యొక్క షాజీరాలో, అజ్వైన్ లో ఇంకా చాలా స్పైసెస్ కూడా ఇలాంటి ఇండస్ట్రియల్ డైస్ ని కూడా వాడడం జరుగుతుంది. ఇవి వాష్, మీరు చేయిలో పట్టుకుంటూ కూడా వాష్ చేస్తే కూడా పోయేవి, అంత గట్టిగా వాళ్ళు మీకు అంటుకుంటుంది. సో ఇట్లా చేయడంతో చాలా అంటే చాలా నష్టమైతుంది. కల్తీ మసాలాలతో క్యాన్సర్, అలర్జీలు, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. హెచ్ఫాస్ట్ ఏర్పడిన 140 రోజుల్లో 659 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించగా 202 కేసుల్లో 246 టన్నుల కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడైనా కల్తీ ఆహారం తయారు చేస్తున్నట్లు లేదా విక్రయిస్తున్నట్లు అనుమానం వస్తే ప్రజలు హెచ్ఫాస్ట్ కి సమాచారం అందించాలని అధికారులు సూచించారు.